వెల్కమ్ టు ముకుంద వ్లాగ్స్ అండి. ఈరోజు క్యాప్సికమ్ కర్రీ ఎలా చేయాలో చూద్దాము. నేను క్యాప్సికమ్ కర్రీ చేయడానికి 250 గ్రామ్ క్యాప్సికమ్ తీసుకున్నాను, 2 ఎర్రటి టమోటాలు తీసుకున్నాను, 1 ఆనియన్ తీసుకున్నానండి. ముందుగా స్టవ్ వెలిగించి చిన్న గిన్నె పెట్టి ఆ చిన్న గిన్నెలో కొద్దిగా వేరుశనగ పప్పు వేయించుకున్నాను. అలా వేయించుకున్నదా దానిని మిక్సీ జార్లో వేసుకొని 1 స్పూన్ కొబ్బరి పౌడర్ని, 1.5 స్పూన్ కారంని, 1 స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకుని సన్నగా తరుక్కొని, అలాగే టమోటాను కూడా సన్నగా తరిగి ఆనియన్స్ కూడా సన్నగా తరుక్కోవాలి. ఒక గిన్నె పెట్టి అందులో 4 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనం తరిగిన ఆనియన్స్ అందులో వేసుకోవాలి. అల్లం తెల్లగడ్డ పేస్ట్ కూడా ఒక 1/2 స్పూన్ వేసుకొని దూరగా వేయించుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. ఉన్న యాంటీ ఆక్సిడెంట్ గుణాలు తగ్గిస్తాయి, అలాగే రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. పచ్చివాసన పోయేంత వరకు వేగనిచ్చాక అందులో మనం తరుగుకున్న క్యాప్సికమ్ని వేసుకోవాలి. క్యాప్సికము టమోటాలోనే మగ్గిపోతుందండి. లో ఫ్లేమ్లో పెట్టుకుంటే త్వరగా మగ్గిపోతుంది. ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టుకొని 5 మినిట్స్ తర్వాత తెరిచి మళ్ళీ కలుపుకోవాలి. ఒకవేళ మగ్గకపోతే మళ్ళీ కలిపెట్టి మూత పెట్టాలి. గుండె జబ్బులు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. బరువు తగ్గడానికి కూడా క్యాప్సికమ్ ఎంతో ఉపయోగపడుతుంది. మనం తయారు చేసుకున్న మిశ్రమాన్ని అందులో వేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే పెట్టి మగ్గనివ్వాలి. అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. తర్వాత 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసి మళ్ళీ కలుపుకోవాలి. తగినంత వాటర్ వేసి మూత పెట్టుకోవాలి. ఈ క్యాప్సికమ్ కూర జొన్న రొట్టెలోకి, చపాతీలోకి, దోశలోకి, అలాగే సంగటిలోకి చాలా బాగుంటుందండి. నూనె పైకి తేలేంత వరకు మగ్గనివ్వాలి. నూనె పైకి తేలితే ఎంత చక్కటి క్యాప్సికమ్ కర్రీ రెడీ అవుతుంది. ఈ కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.